ఎవరైనా పిలిచి డబ్బులు ఇస్తే మీరు తీసుకోరా? ఎందుకు తీసుకోరు? రూపాయి 2 రూపాయలు కాదండి, 1,00,00,000 రూపాయలు. అయితే దానికి ఒక షరతు ఉంది. ఆ 1,00,00,000 ఇచ్చే వ్యక్తి మిమ్మల్ని ఉదయాన్నే 4 గంటలకి వచ్చి డబ్బు తీసుకొని వెళ్ళమని చెప్తాడు. మీరు వెళ్తారా ఆ సమయానికి? అది చలికాలం అయి ఉంటుంది. వెళ్తారా మీరు? ఇదేం క్వశ్చన్ అసలు? నేను పిచ్చిదాన్ని కాకపోతే 1,00,00,000 వస్తుంటే ఇంకా నిద్ర ఎక్కడిది? ఎప్పుడెప్పుడు 4 గంటల వద్దా, ఎప్పుడెప్పుడు వెళ్ళి డబ్బు తెచ్చుకోవాలా, ఇదే ఆలోచనలో ఉంటాం కదా, మాటి మాటికి టైం చూస్తూ. అవునా కదా? అది చలికాలం కానివ్వండి, బయటకు వెళ్తే మనుషులు గడ్డ కట్టినా పడలేదు కానీ డబ్బు తెచ్చుకోవాలి, ఇదే ఆలోచనతో ఉంటారా లేదా? ఎస్పెషల్లీ ముస్లిమ్స్. మీకోసమే ఈ వీడియో చేసేది, శ్రద్ధగా వినండి. 1,00,00,000 వస్తున్నాయని మనకప్పుడు నిద్ర రాదు, చలి అనిపించదు. మరి ఉదయం పూట అజాన్ వినిపిస్తుంది కదా, మరి అప్పుడెందుకు లేవలేకపోతున్నారు మీరు? చాలామంది ముస్లింలు వంకలు వెతుకుతుంటారు నమాజ్ని వదిలేయడానికి. కొంతమంది అంటారు, ఉదయం పూట నాకు చాలా నిద్ర వస్తుంది, నేను లేవలేను, ఆ చల్ల నీళ్ళతో నేను వదులు చేయలేను, చాలా చలిగా ఉంటుంది, నేను బయటికి రాలేను, నమాజ్ చదవలేను. 5 పూటల నమాజ్ విధిగా చేసింది ఎవరు? అల్లాహ్. మిమ్మల్ని పుట్టించింది ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అసలు మనల్ని ఆ దైవం ఎందుకు పుట్టించాడు? ఆ అల్లాహ్ యొక్క ఆరాధన చేయడానికి మాత్రమే. లేదు, నేను నా ఇష్టం వచ్చినట్లు నేను జీవితం గడుపుతా అంటే గడుపు. నరకం రెడీగా ఉందాడా? ఎవరైతే అల్లాహ్ ఆజ్ఞను పాటిస్తూ జీవితం గడుపుతారో అతను స్వర్గవాసి. అల్లాహ్ ఆజ్ఞను ధిక్కరించిన వారికి నరకం తప్పదు. మీరు లేవలేని స్థితిలో ఉన్నా కూడా నమాజ్ చదవాలి. మీరు నిలబడి చదవలేరా నమాజ్? కూర్చొని చదవండి. కూర్చొని చదవలేరా? పడుకొని చదవండి. పడుకొని కూడా అవ్వదా అంటే సైగలతో నమాజ్ చేయండి. అల్లా మీ సంకల్పం చూస్తాడు. ఆ అల్లా యొక్క ఆరాధన చేయడానికి ఆకాశం నిండా పడి ఉన్నారు దేవదూతలు. అల్లాకు ఆరాధన చేసేవారు తక్కువ కాదు. మిమ్మల్ని నమాజ్ చేయమని చెప్పేది, ఆరాధన చేయమని చెప్పేది, ఇది ఒక టెస్ట్. ఆ దైవం మనల్ని ఒక పరీక్షగా భూమి మీదకి పంపడం జరిగింది. ఆ దైవం ఏమని చెప్పారు? అయ్యా, ఇది మంచి పనులు, ఇవి చెడ్డ పనులు. నువ్వు మంచి పనులు చేసావా, నా ఆరాధన చేసావా, అయితే నీకు స్వర్గం ఇస్తా. లేదు, నువ్వు అల్లా మాట వినవు, అల్లా ఆజ్ఞని పాటించవు, అయితే నీకు నరకం. మరణం తర్వాత తిరిగి లేపబడతారు. ఒక్క మాట గుర్తుంచుకోండి, నరకం, ఆ అగ్ని చాలా